సో గైస్ ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ లా ఫెరారీ బిల్డ్ లెగోది. టుక్ అస్ 5 hours అనమాట. నేను నా ఫ్రెండ్ కలిసి ప్రతి పార్ట్ తీసి పెడుతూ మధ్యలో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయింది, బట్ ఇట్ వాజ్ వర్త్ ద వెయిట్. నేను చూపిస్తాను మీకు కార్. సో యా, ద కార్ లుక్స్ రియల్లీ గుడ్. నేను దీనికంటే ఒక చిన్న కేసింగ్ లాగా తీసుకొని దాంట్లో లైట్స్ పెట్టి లైక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్, లైక్ ఇట్ లుక్స్ టూ గుడ్. లెట్ మీ షో యూ. సో దిస్ ఇస్ ద కార్. సో దీనిది రేర్ వెనకాల మన మెయిన్ హుడ్, వీటికి రేర్ ఇంజన్ కాబట్టి ఈ హుడ్ లేపాక దేర్ ఈస్ ఎ V12 ఇంజన్. దాని తర్వాత దే హ్యావ్ దిస్ డోర్స్. అండ్ అంతేకాదు దీని ఫ్రంట్ హుడ్ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ మనం చేయొచ్చు. కార్ ముందుకి వెనకాలకి అయ్యేటప్పుడు సో యూ గైస్ కెన్ సీ హౌ ద పిస్టన్స్ ఆర్ యాక్చువల్లీ మూవింగ్. కార్ ముందుకి వెనకాలకి చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న నాబ్ తోటి యూ కెన్ మూవ్ ద స్టీరింగ్ అనమాట. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సూపర్ డీటెయిల్డ్. రేర్ టైర్స్ ఆర్ లైక్ ఫ్యాట్ అండ్ ఫ్రంట్ టైర్స్ ఆర్ థిన్. అంతేకాదు కింద యూ కెన్ సీ ఆల్ ద మెకానిజం గోయింగ్ త్రూ. ఆల్మోస్ట్ 900 పీసెస్ తర్వాత ఇది బిల్డ్ అవుతుంది. 5 hours కూర్చొని దీన్ని బిల్డ్ చేసే ప్రాసెస్, ఈవెన్ ద స్టిక్కర్స్ మీరే స్టిక్ చేయాలి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యాక్చువల్లీ వర్త్ ఇట్. ఏదో డైకాస్ట్ కార్ కొని దాన్ని మోడల్లో పెట్టడం కంటే లైక్ బిల్డింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ అండ్ దెన్ టేకింగ్ టైమ్ ఫర్ ఇట్. దాని తర్వాత మీరు దాన్ని షోకేస్లో పెడితే అసలు ఆ మజానే వేరు. ఇదే ఇంత కష్టంగా ఉందంటే ఐ కాంట్ ఇమాజిన్ 2000, 3000 లేదంటే 4000 పీసెస్ ఉన్న లెగోస్ ఎలా చేస్తారు. అదైతే ఇంకా నాకు తెలిసి 1 day 2 days పైన అయిపోతుంది. కింద కామెంట్ డౌన్ చేయండి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ లెగో కార్ అని చెప్పేసి, లేదంటే విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ డ్రీమ్ కార్. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ లా ఫెరారీ.